హాయ్ ఫ్రెండ్స్, సనా కిచెన్ వెల్కమ్. ఇప్పుడు నేను దోశలు చేస్తున్నాను. మల్టీ పప్పుల దోశ ఫ్రెండ్స్. శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మసూర్ కి దాల్, మినపగుళ్ళు, సగ్గుబియ్యం. ఇప్పుడు లాస్ట్ బియ్యం అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ కప్పుతో వేసుకోవాలనుకుంటే ఆ కప్పుతో ఒక్కొక్క కప్పు వేసుకోండి. అర స్పూను మెంతులు, ఇవన్నీ కలిపి రాత్రి నానబెట్టేయాలి. ఇప్పుడు నేను మొత్తం కలిపేసి నానబెట్టేస్తున్నాను. నానబెట్టేసి బాగా కొంచెం కడిగి నానబెట్టాలి ఫ్రెండ్స్ ఒక్కసారికి. ఇంకా కడిగేసాను, నీళ్లు పట్టేసి పెట్టేయాలి. రాత్రంతా నానాలి. ఒక 6-8 అవర్స్ నానితే చాలు. ఇప్పుడు పొద్దున్నే నానిపోయినాయి ఫ్రెండ్స్. ఎంత బాగా నానిపోయినాయి చూడండి. 2 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇవన్నీ కలిపి ఒక్కసారికి మాకు బ్రేక్ఫాస్ట్కి పోతున్నాయి కదా, బాగా మాకు ఇమ్యూనిటీ వచ్చిద్ది. పొద్దున్నే పప్పులన్నీ పోతున్నాయి. 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. తుంచి వేసుకుంటే బాగా మిక్సీ గ్రైండ్ అయిపోతాయి. ఇంచు అల్లం ముక్క వేస్తున్నాను. దీంట్లో సగం ఒక పూట 2 సార్లు వేస్తాను. కొంచెమేమో ఒకసారి, కొంచెమేమో ఇంకోసారి వేస్తాను ఫ్రెండ్స్. నాకు 2 సార్లు వచ్చిద్ది పిండి మిక్సీ జార్లోకి. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. మిక్సీ పట్టేస్తున్నాం ఫ్రెండ్స్ మెత్తగా. కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. రెండోసారి కూడా నాకు సేమ్ 1 మిరపకాయ వేసాను. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, సేమ్ కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టేయాలి. పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నాను. నానబెట్టాల్సిన అవసరం లేదు. అట్లు వేసేస్తాను. డైరెక్ట్గా అట్లు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. వేసేసాను. ఇది మల్టీ పప్పుల దోశ. మిరిగిన నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మల్టీ దోశ రెడీ అయిపోతుంది. కొంచెం నూనె వేసుకొని దీని మీద కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. బాగా టేస్టీ క్రిస్పీ దోశ, బ్రేక్ఫాస్ట్ దోశ. ఎర్రగా ఇలా కాల్చుకోండి. సడన్గా అప్పటికప్పుడు కావాలంటే రాత్రి ఇలాగ నానబెట్టేసి ఇలాగ వేసేసుకోండి ఫ్రెండ్స్. కమ్మగా ఉంటాయి దోశలన్నీ ఇలా వేసుకోండి హాయిగా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది వద్దు ఇది వద్దు అనేవాళ్ళు పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంది ఈ దోశ తింటారు ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చట్నీ పెట్టుకొని టేస్ట్ చూస్తున్నాను ఆ దోశ. వావ్, చాలా ఎమ్మీగా ఉంది దోశ. సూపర్.
మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.